ఒక మంచి ఉద్దేశంతో సోదరులు జోసెఫ్ రాజు గారు అలాగే రాజరత్న గారు కలిసి ఆలోచన చేసి ప్రారంభించారు. కొద్ది నెలల పాటు, అంటే నెలలంటే సంవత్సరాలు పట్టచ్చు, కొన్ని ప్రాథమికమైన విషయాలు, అలాగే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకున్న 66 పుస్తకాల యొక్క సంక్షిప్త వివరణ ఎందుకు అంటున్నారంటే, ఒక్కొక్క పుస్తకాన్ని వర్డ్ టు వర్డ్ మనం వివరించాలంటే ఒక్క పుస్తకానికే సంవత్సరాలు పడుతుంది. కాబట్టి అంత ఓపిక ఇప్పుడున్న ప్రజలకు లేదు. అది అలాగే నేర్చుకోవాలంటే ఒక 5 years బైబిల్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంటుంది, రెగ్యులర్ క్లాసులు డే బై డే. దానికి సరిపోద్ది. ఇలా మంత్లీ 1 day క్లాస్కి వర్డ్ టు వర్డ్ చదివితే ఒక్కొక్క పుస్తకానికే సంవత్సరాలు పట్టింది. ఆల్రెడీ కడలి ప్రాంతంలో ఉన్న వారికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక పుస్తకానికి వర్డ్ టు వర్డ్ టచ్ చేసుకుని వెళ్తే ఇప్పటికే దాదాపుగా కొన్ని నెలలు అయిపోయింది. మరి ఎన్ని పుస్తకాలు అని నాకు తెలియదు, కానీ సోదరులు కొంచెం సౌండ్ తగ్గించింది. ఇది మధుసూదన్ రావు గారు మాట్లాడుతున్నప్పుడు కావలిలో యోహాను సువార్త నెలల తరబడి జరుగుతుంది. మరి ఇక 66 పుస్తకాలు చెప్పాలంటే వర్డ్ టు వర్డ్ మనం స్టడీ చేయాలంటే చాలా టైం పడుతుంది. కానీ అలా కాకుండా కొన్ని ప్రాథమికమైన పాఠాలు, అలాగే పుస్తకం మీద ఒక అవుట్లైన్, ఒక ప్రాథమిక సమాచారం, ఒక సంక్షిప్త సమాచారాన్ని అందించే ప్రయత్నంలో ఈ తరగతులు ఏర్పాటు చేయటం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ విషయాన్ని మొదట గ్రహించాలని కోరుతున్నాను. ఈరోజు మనం చూసే అంశం ఏంటంటే, మొదటగా ప్రణీమ్ని అభినందిస్తున్నాను. బోర్డు పోయిన నెల చెప్పాను, ఈ నెలకి తయారు చేస్తామన్నాను, చేస్తానన్నాడు. చెప్పినట్టుగానే చేశాడు. కాబట్టి ప్రణీమ్ ఎక్కడున్నాడు అన్నాను. రైట్, చక్కగా ఉంది బోర్డు. ఎవరైనా మాట్లాడేటప్పుడు టీచర్కి చాలా సులువుగా ఉంటుంది. తర్వాత చాక్ పీసులు కూడా డస్ట్లెస్, అంటే ఎక్కువ డస్ట్ రాదు. కాబట్టి మనకి ఈజీగా నేర్చుకోవచ్చు. మనం ఈరోజు ప్రారంభించి సాధ్యమైనంత వరకు కొన్ని విషయాలు ఈ పాఠం మీద ఆలోచన చేస్తాం. ఇది బహుశా 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు, 4 నెలలు పట్టచ్చు. ఇదే టాపిక్ మీద కొన్ని పార్ట్స్గా మనం విభజించి నేర్చుకుంటాం. అంశం ఏంటంటే, బైబిల్ని గురించినటువంటి శాస్త్రం ఏంటి. ఈరోజు మనం నేర్చుకునేది బిబిలియాలజీ అని, అంటే బైబిల్ని గురించినటువంటి శాస్త్రం. థియలాజికల్ స్టడీస్లో కొన్ని లెసన్స్కి కొన్ని నామకరణాలు చేయటం జరిగింది. స్క్రిప్చర్ స్టడీస్ని చేసేటప్పుడు ఈ పాఠాన్ని ఏమంటారంటే ద స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్ అంటారు. బిబిలియాలజీ అంటే స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్, అంటే లేఖనాలను పరిశోధించటం, లేఖనాలని అధ్యయనం చేయటం అని అర్థం. కింద కూర్చోగలిగే యవనస్తులు ఎవరంటే, రైట్, నువ్వు కూడా యవనస్తుడేనా? గుడ్. కొంచెం ఎదురు జరగండి, కొంచెం.
ఓకే. బిబ్లియాలజీ అంటే ఏ స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్. తెలుగులో పరిశుద్ధ గ్రంథాన్ని నేర్చుకోవటానికి ఉపయోగించే పదం. బైబిల్ని వచ్చిన శాస్త్రం, లేదంటే లేఖనాలను అధ్యయనం చేయట, గ్రంథాన్ని నేర్చుకునే ఒక ప్రాథమికమైనటువంటి సమాచారం. మనం నమ్మింది బైబిల్, మనం ఎక్కడికి వెళ్ళినా వెంట తీసుకెళ్లేది బైబిల్, మన విశ్వాసానికి ఆధారం బైబిల్, మన నిత్యత్వాన్ని నిర్దేశించేది బైబిల్, మనం ఇక్కడ ఎలా ఉండాలో చెప్పేది బైబిల్, ఈ జీవితం తర్వాత ఎలా ఉండబోతున్నామో చెప్పేది బైబిల్. సో ఎవ్రీథింగ్ ఇన్ బైబిల్. మనకు సంబంధించి ప్రతిదీ కూడా బైబిల్లోనే ఉంది. సో బైబిల్ అనేది మనకు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పుస్తకం. ప్రపంచంలో కోటాను కోట్ల పుస్తకాలు ఉన్నాయి, కానీ ఏ పుస్తకానికి లేనటువంటి ప్రజాదరణ బైబిల్కి ఉంది. ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు ముద్రించబడుతున్నాయి, కానీ బైబిల్ ముద్రించబడినటువంటి స్థాయిలో ఇంకే పుస్తకం ముద్రించబడలేదు. ప్రపంచంలో ఎన్నో భాషల్లో ఎన్నో పుస్తకాలు తర్జుమా చేశారు, ట్రాన్స్లేట్ చేసి పబ్లిష్ చేస్తున్నారు. ప్రపంచంలో బైబిల్ ట్రాన్స్లేట్ చేసినటువంటి భాషల్లో ఇంకే పుస్తకం కూడా అన్ని భాషల్లో తర్జుమా చేయలేదు. దాదాపుగా లిపి కలిగినటువంటి 2000 భాషలకు పైగా బైబిల్ అందుబాటులో ఉంది. కొత్తగా నేను లేటెస్ట్గా విన్నది ఏంటంటే, మా బంధువు ఒక అతను ఒక ఉద్యోగులు జాయిన్ అయ్యాడు. అతని డ్యూటీ ఏంటంటే నాన్ లిపి కలిగిన పీపుల్కి కూడా బైబిల్ని అందించాలి. అంటే లిపి లేని ప్రాంతంలో కూడా బైబిల్ వారు మాట్లాడే నాన్ లిపి లాంగ్వేజ్లో కూడా బైబిల్ని లిపి లేకుండా ఎలా చేస్తారండి అని అంటే, ఉదాహరణకి నేను ఒరిస్సా వెళ్తాను. ఒరిస్సా వెళ్ళినప్పుడు సౌర భాష ఒకటి ఉంటుంది, దానికి లిపి లేదు. సౌర భాష అంటారు దాన్ని, లిపి లేదు దానికి. కానీ అది సౌర భాషను ఎలాగా నేర్పిస్తారు పాఠశాలలు అంటే ఇంగ్లీష్లో నేర్పుతారు. మనం ఇప్పుడు ఉదాహరణకి పోలీస్ స్టేషన్ తెలుగా ఇంగ్లీష్, అది ఇంగ్లీష్, కానీ తెలుగులో రాస్తే ఎవరు రాస్తారు? తెలుగులో ఇది రాస్తారు, ఇది ఇంగ్లీష్ వర్డ్, కానీ అక్షరాలు ఏంటి? తెలుగు అక్షరాలతో ఇంగ్లీష్ పదాన్ని రాయడం. అలాగే నాన్ లిపి లాంగ్వేజ్ ఏదైతే ఉందో, సవర కానీ బంజారా కానీ లంబాడీస్ వాడతారు కదా, ఇరుకుల, యానాది, వీళ్ళకు కూడా కొన్ని భాషలు ఉన్నాయి. వాళ్ళు మాట్లాడతారు. వారు మాట్లాడేది ఏ భాష? నాన్ లిపి లాంగ్వేజెస్ అనమాట. లిపి మన దేశంలోనే ఇలాగుంది, ఇంకా మరి వేరే దేశాల్లో లిపి లేనటువంటి లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. కానీ మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా లిపి లేని లాంగ్వేజెస్ ఉన్నాయి. వాటిలో కూడా బైబిల్ని తర్జుమా చేసే పనిలో ఉన్నారు. ఒక టీం ఉంది. ఆ టీంలో నాకు తెలిసిన మా బంధువు అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. ఏంటి నీ జాబ్ అని అంటే ఇదని చెప్పాడు. రీసెంట్గా 10 days బ్యాక్ నేను ఆ విషయం విన్నాను. మంచి విషయం అనిపించింది నాకు. అంటే వాళ్ళ భాషలో బైబిల్ లేకపోయినా వాళ్ళ భాషలో కూడా బైబిల్ వెళుతుంది, వాళ్ళకి అక్షరాలు లేకపోయినా కానీ. అలాగా ప్రపంచంలో అత్యధిక భాషల్లోకి ప్రింట్ అవుతున్నటువంటి పుస్తకం ఏదైనా ఉందంటే బైబిల్. ఇంకా అద్భుతం ఏంటంటే అచ్చు యంత్రం కనిపెట్టిందే బైబిల్ ముద్రించడానికి. అచ్చు యంత్రాలు ఇప్పుడు విపరీతంగా ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్నాయి. ఇప్పుడు అంతా డిజిటల్ వరల్డ్ అయిపోయింది, చాలా తగ్గిపోయింది అచ్చు యంత్రాల వాడకం. అయితే అసలు మొట్టమొదట అచ్చు యంత్రం మీద ప్రింట్ చేయబడిన బుక్ ఏదంటే బైబిల్. అసలు ఆ బుక్, ఆ అచ్చు యంత్రాన్ని కనిపెట్టాలనుకున్న ఆలోచన చేసిందే బైబిల్ని ముద్రించడానికి. ఇది బైబిల్కి ఉన్నటువంటి ఆదరణ. సరే, ఇంతమంది నమ్ముతున్నారు కదా అని ఇది సత్యమని నేను అనలేదు. అసలు అది బైబిల్ దేవుని వాక్యం అని, బైబిలే సత్యమని, బైబిల్నే నమ్మాలని, అదే ఇహపర జీవితాలకి ప్రాముఖ్యమైన పుస్తకమని
మనం నమ్మే గ్రంథానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, అది ఎంతవరకు మనం దాన్ని అనుసరించవచ్చు అనేది మనం చూడాలి. ప్రపంచంలో మతాలు, మత గ్రంథాలు ఉన్నాయి. ఆయా గ్రంథాలు వాళ్ళ యొక్క మత విశ్వాసాలకి ప్రామాణికమని చెప్తారు. ఈ మధ్య ఒక వీడియో క్లిప్ మీరు చూశారో లేదో, నేను చూశాను. సినజీయర్ స్వామీజీ, మన వాళ్ళు ఇతర మతాలపై ఏడుస్తారు, ఎందుకు దండగా, మిమ్మల్ని చూసి మీరు ఏడవాలి అని మాట్లాడుతూ, ముస్లింలు ఉన్నారు, అయ్యా మాకు ఖురాన్ ప్రామాణికం అంటున్నారు, దట్స్ గుడ్. క్రైస్తవులు ఉన్నారు, అయ్యా మాకు బైబిల్ ప్రామాణికం అంటున్నారు, దట్స్ వెరీ నైస్. నీకేంటి ప్రామాణికం అని ఒక సగటు హిందూని ప్రశ్నించాడు ఆ క్లిప్లో. మీరు ఎంతమంది చూశారో నాకు తెలియదు, కానీ అది బాగా ఫేమస్ అయింది ఆ క్లిప్. చాలామంది చూశారు, వ్యూవర్స్ చాలామంది దాన్ని చూశారు. వాళ్ళకు ఒక ప్రామాణికం లేదు. ఎందుకంటే అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒక మత గ్రంథానికి సంబంధించి తీసుకెళ్ళాలంటే వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు చాలా ఉన్నాయి. ఒక బైబిల్ తీసుకెళ్ళడానికి ఇప్పుడు నామోషి అయిపోయి సెల్ ఫోన్లో చూస్తున్నారు. ఇక అన్ని పుస్తకాలు ఎక్కడ తీసుకెళ్తారు చెప్పండి. వాళ్ళు ఏదో పాపం ఒక చిన్న వరిండి లాంటివి తీసుకొని దాంట్లో ఒక చిన్న పువ్వులు, ఒక కొబ్బరికాయ, ఒక సాంబ్రాణి పుల్ల తీసుకొని వెళ్ళి అక్కడ వెలిగించి ఓ చెప్పు అటేసి ఓ చెప్పు దీంట్లో వేసుకొని వచ్చేస్తారు. అతను ఏం చదువుతున్నాడో అర్చకుడు వీళ్ళకి అర్థం కాదు. అర్థం అవ్వాలనే ఆలోచన కూడా వీళ్ళు చేయరు అసలు. ఆయన ఏదో అడుగుతాడు నామం గాత్రం, వీళ్ళు ఏదో చెప్తారు, ఆయన ఏదో చదువుతాడు, మొత్తానికి అయిపోద్ది. అటు ఒకటి చెప్పేసి ఇటు ఒకటి చెప్పేసుకొని వచ్చేస్తారు. ఇంకా వేదాలు ఏంటి, రామాయణం ఏంటి, భగవద్గీత ఏంటి, పురాణాలు ఏంటి, ఇతిహాసాలు ఏంటి, ఇవేం చెప్తున్నాయి అనే ఆలోచన అక్కడ ఎవరు పెద్దగా చేయరు. దాదాపుగా ఈ అర్చకులు కూడా నేను ఒక ప్రశ్న అడిగితే ఇంతవరకు సమాధానం చెప్పలేవరు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, అకార్డింగ్ టు హిందూ మైథాలజీస్, ఏ పుస్తకమన్నా కానీ హిందువులకు సంబంధించినటువంటి వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ రామాయణం కానీ మహాభారతం కానీ గీత కానీ ఎక్కడైనా ఒక విగ్రహాన్ని చేసుకొని దాన్ని పూజించవచ్చని మీ మత గ్రంథాల్లో ఎక్కడుందని చాలామంది అర్చకులను అడిగాను నేను. ఇప్పటి వరకు ఒక్కడు కూడా చెప్పలే. అకార్డింగ్ టు ఇన్ యువర్ మైథాలజీస్ ప్లీజ్ ఆన్సర్ టు మీ. ఇస్కాన్ వాళ్ళు కాస్త, ఇస్కాన్ అని ఒక సంస్థ ఉంది, అందులో వాళ్ళు కాస్త వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు ఎక్కువ స్టడీ చేసి దాన్ని ఎక్కువ పబ్లిష్ చేసి దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళు కూడా చెప్పలేదు. విజయవాడలో మాకు అమరావతి వెళ్ళే రోడ్లో కరకట్ట మీద పెద్ద ఇస్కాన్ టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళా నేను. ఆడ భగవద్గీత కూడా కొన్నా నేను. నాకు ఇది చదివే టైం లేదు, అది ఎక్కడ చదువుతాను పాపం పక్కన పెట్టా, ఇప్పుడు నా అవసరమే చదువుతామని. దానికి ఆ రోజు నేను అడిగిన ప్రశ్నకి ఈ రోజుకి సమాధానం లేదు. బహుశా నేను అడిగి దాదాపు 5-6 సంవత్సరాలు అవుతుంది. అంటే వాళ్ళకి ఏ ప్రామాణికం లేదు అనేది ఆయన స్టేట్మెంట్, సినజీయర్ స్టేట్మెంట్. ఉన్నాయి పుస్తకాలు కానీ ఎవడో పట్టించుకోవట్లేదు. ఆయనకు తెలియని నిజం ఏంటంటే ముస్లింలు కూడా 90% ఖురాన్ ఫాలో అవ్వరు. ఖురాన్ ఏం చెప్తుందో అసలు భారతదేశంలో ఉన్న ముస్లింలకి 95% అసలు ఖురాన్ సంగతే తెలియదు. ఆ టైం వచ్చిందా, నమాజ్ చేసామా, మళ్ళీ వచ్చేదా రాజా తదా ప్రజ, ఇది 90% ముస్లింల యొక్క వే ఆఫ్ యాటిట్యూడ్. వాట్ ఈజ్ ద ఖురాన్, వాట్ ఈజ్ మై లైఫ్, రెండింటినీ బేరీజ్ చేస్తే ఎలా ఉంది అనే ఆలోచన సగటు ముస్లిం చేయడు. కాకపోతే ఈయన అనుకుంటున్నాడు ఖురానే ప్రామాణికంగా తీసుకొని ముస్లింలు బతుకుతున్నారని అనుకుంటున్నాడు సినజీయర్. తర్వాత ఇక క్రైస్తవులు, ఇది కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఆలోచించాలి. ఎందుకో తెలుసా, ఏ ముస్లిమో ఖురాన్ తీసుకొని మసీదుకి వెళ్ళడు, ఏ హిందువు వాళ్ళ మత గ్రంథాలు తీసుకొని గుళ్ళకి వెళ్ళడు. కానీ ఒక క్రిస్టియన్ అని చెప్పుకునే వ్యక్తి, అతను ట్రూ క్రిస్టియనా, ఫాల్స్ క్రిస్టియనా, సోకాల్ క్రిస్టియనా అనేది సెకండ్ పాయింట్. బట్ వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం తీసుకెళ్తారు, బైబిల్ తీసుకుని వెళ్తారు. ఇంట్లో కృతజ్ఞత కూడికైనా, పబ్లిక్ మీటింగ్ అయినా, బైబిల్ క్లాస్ ఎలాగండి బైబిల్ క్లాస్ అయినా, మిడ్ వీక్ బైబిల్ క్లాస్ అయినా, సండే వర్షిప్కి అయినా, ప్రోగ్రామ్ ఏదైనా
కామన్గా బైబిల్ తీసుకొని వెళ్తారు. ఈ మధ్య కొంతమంది పిల్లలు జేబులో పెట్టుకెళ్ళి బైబిల్ తీసుకెళ్తున్నారు. ఇంక అది కూడా ఎందుకని చేసి సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని సెల్ ఫోన్లో బైబిల్ చూస్తున్నారు. సరే, ఏదేమైనా వీళ్ళకున్న కామన్ పాయింట్ ఏంటంటే బైబిల్ లేకుండా ఏ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వరు. కానీ వీళ్ళు కూడా 90% అబోవ్ అసలు బైబిల్ ఫాలో అవ్వరు. పొద్దున్నే బైబిల్ తీసుకొని వెళ్తారు, ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా బైబిల్ తీసుకొని వెళ్తారు, కానీ అసలు బైబిల్ ఫాలో అవ్వరు. ఆదివారం తప్ప మళ్ళీ ఆదివారం బైబిల్ తీసే అలవాటు కూడా కొంతమందికి ఉండదు. దాదాపు 50% పీపుల్కి ఆదివారం తప్ప మళ్ళీ ఆదివారం బైబిల్ తీరు. ఎందుకు ఇలాగ అయిపోయిందనంటే అదొక ఆచారం. తల కింద పట్టుకుంటే రోగాలు రావని, దెయ్యాలు రావని అదొక నమ్మకం. కాబట్టి కొనుక్కొని తల కింద పెట్టుకుంటారు కొంతమంది బైబిల్ని. బైబిల్ రోగం ఉన్న చోట పెడితే రాదని అదొక నమ్మకం. ఈ మధ్య లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే వధూవరులకి బైబిల్ మారుతున్నారు. పెళ్ళికి అదొక నిబంధన అయిపోయింది. అమ్మాయి బైబిల్ అబ్బాయికి, అబ్బాయి బైబిల్ వరుడు బైబిల్ వధువుకి, వధువు బైబిల్ వరుడికి ఇచ్చి మార్చేస్తున్నారు. అందుకు కూడా వాడుతున్నారు బైబిల్ని. ఇప్పుడు రకరకాలుగా బైబిల్ యూజ్ చేస్తున్నారు. సినజీయర్కి తెలియని విషయం ఏంటంటే 90% అసలు బైబిల్ ఫాలో అవ్వట్లేదు అనే సంగతి తెలియదు. బైబిల్ ప్రామాణికం అనే విషయం కూడా కనీసం 90% తెలియదు. ఈవెన్ అందులో పాస్టర్స్ అనబడే వాళ్ళకు కూడా, ఈ సోకాల్డ్ పాస్టర్స్ అనబడే వాళ్ళకు కూడా అది ప్రామాణికం, బైబిల్ చెప్పిందే చేయాలనే నియమం లేదు. వాళ్ళకి ఏది నచ్చితే చేసేస్తారు, ఏది చేయాలనుకుంటే అది చేసేస్తారు. అది బైబిల్ చెప్పిందా చెప్పలేదా, చేయొచ్చా చేయకూడదా, ఇలా చేయటం వల్ల మేలా కీడా, ఇది ఆత్మీయ జీవితానికి భౌతికమైన జీవితానికి సరి అయినటువంటి విధానమా కాదా, ఇవేమీ ఆలోచించడం. అందరూ ఏం చేస్తున్నారో మేము కూడా అదే చేస్తాం. ఈవెను బైబిల్లో మాకు బాగా తెలుసు అని వాళ్ళకి వాళ్ళే జబ్బలు జరుచుకునే వాళ్ళు సైతం అసలు మనం చెప్పేది, మనం నమ్మేది, మనం ఆచరించేది బైబిలా కాదా అనే ఆలోచన కూడా చేయకుండానే ఎన్నో కార్యక్రమాలని చేస్తూ ఉన్నారు. సో విషయానికి వెళితే పాపం సినజీయర్ గారికి క్రైస్తవులను చెప్పుకున్న వాళ్ళందరూ బైబిల్ ప్రామాణికంగా తీసుకుంటున్నారని అమాయకంగా నమ్ముతున్నాడు. ముస్లింలు అని చెప్పుకునే వాళ్ళందరూ ఖురాన్ ప్రామాణికంగా తీసుకున్నారని అమాయకంగా నమ్ముతున్నారు. పాపం మా వాళ్ళే అసలు ఏది ప్రామాణికం లేకుండా ఎవడు ఇష్టం వచ్చినాడు వాడు బతుకుతున్నాడని ఫీల్ అవుతున్నాడు. వాళ్ళు అట్టున్నారు, వీళ్ళు కూడా అట్టాగా ఉన్నారనే సంగతి ఆయనకి తెలియదు. అది విన్న తర్వాత నాకు అర్థమైంది, పాపం ఈయనకి అసలు విషయం తెలియక ఏదో వాళ్ళు ఏదో బైబిల్ని ఫాలో అవుతున్నారు, వీళ్ళు ఏదో ఖురాన్ ఫాలో అవుతున్నారు, మా వాళ్ళు ఏం ఫాలో అవ్వట్లేదు అని తెగ ఫీల్ అయిపోతున్నాడు. పాపం ఆయన అమాయకుడు. వీళ్ళ దగ్గర పుస్తకాలు ఉన్నాయి కానీ వీళ్ళు ఎప్పుడు బైబిల్ తీసుకొని వెళ్తారు కానీ అసలు ఎప్పుడు దాని గురించి పట్టించుకోరు. యేసు ప్రభువారు ఒక మాట అన్నాడు. లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనంలో, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు అన్నాడు. ఏంటి ఈ రకమైన ప్రజలు కూడా ఉంటారా సమాజంలో? నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు? యాక్చువల్గా యేసుని ప్రభు అని పిలిస్తేనే దేవునికి మహిమ. దేవుని మహిమార్థమై ప్రతివాడు యేసుక్రీస్తుని ప్రభు అని ఒప్పుకోవాలి అని మనం చదువుతాం. రక్షణ పొందాలంటే యేసుని ప్రభు అని ఒప్పుకోవాలని మనం చదువుతాం బైబిల్లో. కానీ నరకానికి పోయేవాళ్ళు కూడా ఉంటారు. యేసుని ప్రభు అని నమ్మిన వారు, జపించేవారు, ప్రభువా ప్రభు అని జపించేవారిలో నరకానికి వెళ్ళేవారు ఉంటారు. మీరెవరో నాకు తెలీదు, అక్రమం చేయవారు ఉంటారు ప్రభువా ప్రభు అనేవారిలో అని ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 7:21 నుంచి చదివితే, ప్రభువా ప్రభు నన్ను పిలిచే ప్రతివాడు పరలోకంలో ప్రవేశింపడు కానీ అని అంటాడు. పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడు ప్రవేశించని అన్నాడు. ఇప్పుడు ప్రభువా దేవుని చిత్త ప్రకారం చేయకుండా యేసును ప్రభువా ప్రభు అనే బ్యాచ్ ఉంటారా? అసలు ఆయన చెప్పాడు చేయకోకుండా ఆయన పొద్దున అయితే ప్రభువా ప్రభు అని వాళ్ళు ఉంటారా? చిన్న సమస్య వచ్చినా ప్రభువ, మోకాలు నొప్పి వచ్చినా ప్రభువ, తలనొప్పి వచ్చినా ప్రభువ, తిన్నా ప్రభువ, తిన్నది అరకపోయినా ప్రభువ. అది కూడా సమస్య కదా, అరగపోవటం. జీర్ణశక్తి తగ్గిందనుకో అది కూడా సమస్య కదా, పెద్ద సమస్య అంటే అది చిన్న సమస్య కాదంటే అది. అర్థమైందా? నిజంగా సర్వరోగాలకి కారణం ఏంటంటే సరిగ్గా అరగకపోవటం కూడా. తిన్నది సరిగ్గా అరగకపోతే, అది ఎప్పటికప్పుడు డైజెస్ట్ అవ్వకపోతే, ఎప్పటికప్పుడు అవుట్ సైడ్కి వెళ్ళకపోతే అదొక పెద్ద సమస్య. కాబట్టి
మనుషులకి వాళ్ళ అవసరాలకి వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు ఊరిని ఆయన ఒక ఊత పదవులాగా ప్రభువ అంటూ అలవాటు అయిపోయింది. నిజానికి ప్రభు అంటే ఆయన ఒక ప్రభుత్వం చేస్తున్నాడని, ఆయన ఒక పాలకుడని, లోకాలని ఏళ్తున్నాడని, పరలోకాన్ని, భూలోకాన్ని, మృతుల్లోకాన్ని ఏళ్తున్నాడని, ఆయన ఇప్పుడు సింహాసనం మీద కూర్చొని ఏలుబడి చేస్తున్నాడని పాస్టర్లు అడగడే వాళ్ళకు కూడా తెలియక నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థన చేస్తున్నారు. నిజంగా ప్రభు అని తెలిస్తే నీ రాజ్యం వచ్చుగాక అంటారా? ప్రభు అంటే ఏంటో తెలిసిన వారు నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థన చేస్తారా? ఆయన ప్రభువుగా నియమించబడక ముందు చేయమన్నాడు రాజ్యం వచ్చుగాకని. ఆయన ప్రభువుగా నియమించబడ్డాడు, ఆయన పట్టాభిషేకం జరిగింది, దేవుని కుడి పార్శ్వంలో కూర్చున్నాడు, 3 లోకాలను ఏలుబడి చేస్తున్నాడు. అప్పగించిన దేవుడు తప్ప అంతా ఆయన పాదాల కిందకు వచ్చేసింది. ఇప్పుడు సర్వాధికారాన్ని పొంది ఉన్నాడు, ఏలుబడి చేస్తున్నాడు, అంత లోకాలలో రాజు అని బైబిల్ చెప్తుంటే ఇంకా నీ రాజ్యం వచ్చుగాక అని ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ 2000 సంవత్సరాలు దాటిపోయినాయి. అంటే ఇక్కడ కూడా మెజారిటీ పీపుల్ ఎలా ఉన్నారంటే బైబిల్ అయితే పట్టుకెళ్తున్నారు కానీ చేత పట్టుకెళ్తున్నారు, సంకన పెట్టుకెళ్తున్నారు, బ్యాగ్లో పెట్టుకెళ్తున్నారు కానీ అసలు బైబిల్ ఏం చెప్తుందనే దాని మీద సీరియస్ స్టడీ లేదు. కాబట్టి బిబిలియాలజీ అనే ఈ పాఠాన్ని మనం ప్రాథమిక సమాచారాన్ని అయినా కనీసం సీరియస్గా నేర్చుకున్నట్లయితే అసలు వాట్ ఈజ్ ద బైబిల్, వాట్ ఈజ్ మై లైఫ్, బైబిల్ ఏం చెప్తుంది, నా జీవితం ఏంటి అనేది మనకు అర్థమవుద్ది. దెన్ నెక్స్ట్ ఏం చేయాలంటే అసలు అది చెప్పేది చేద్దామా లేకపోతే మనకు నచ్చింది చేద్దామా. సింపుల్గా నా సలహా ఏంటంటే అది చెప్పేది చేస్తే పర్లా, అది చెప్పేది నేను చేయటం కుదరదన్నాం అనుకో అసలు ఈ కార్యక్రమాలన్నీ మానేసి నలుగురు ఎట్టబోతున్నారు మనం కూడా అట్టే పోతే అసలు ఏ గొడవ లేని పని. ఈ ముసుగేసుకొని క్రైస్తవులని ఒక ముసుగేసుకొని, భక్తులని ఒక ముసుగేసుకొని, పౌలు తిమోతికి రాసినట్టుగా పైకి భక్తి గలవారు ఉండి దాని శక్తిని ఆశ్రయించని అవివేక స్త్రీలు గురించి మాట్లాడతాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. పైకి భక్తి గలవారు అని ఉంటారండి, లోపల దాని శక్తిని ఆశ్రయించిన వారు. దానికి రీజన్ ఏంటంటే ఈ భక్తికి సంబంధించిన ప్రామాణికంగా ఒక దాన్ని తీసుకోపడటం. ఈరోజు నీ శాఖలు దాదాపుగా 60,000 శాఖలు వచ్చినాయండి. ఇప్పుడు క్రైస్తవ్యం పేట 60,000 శాఖలు ఉన్నాయి. రిజిస్టర్డ్, నాన్ రిజిస్టర్డ్ ఇంకెన్ని ఉన్నాయో, ఇంకా పుట్టగొడుగులాగా పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇన్నిటి కారణం ఏంటి? బైబిలేనా? బైబిల్ అయితే యేసు ప్రభు ఒక ప్రార్థన చేశాడు, నేను నువ్వు ఏకమై ఉన్నట్టు తండ్రి, 12 మంది అపోస్తులు ఏకమై ఉండాలి. అది మాత్రమే కాదు, వారి వాక్యము వలన అపోస్తలుల యొక్క బోధ వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండాలని ప్రార్థన చేసిన అన్నాడు. ఈ ప్రార్థన చేసి ఆయన 2000 సంవత్సరాలు దాటిపోయింది. ఈ ప్రార్థనకి వ్యతిరేకంగా 60,000 శాఖలు వచ్చేసినాయి. ఇప్పుడు బైబిల్ అయితే కాదు, దేవుని చిత్తం అయితే కాదు, యేసు ప్రభు ప్రార్థన కాదు. ఆయన ప్రభువా అన్నంత మాత్రాన ఆయన ఫాలో అవుతున్నారని బ్లైండ్గా సినజీయర్ నమ్మినట్టు మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే ఆయన చెప్పిన మాటలోనే ఆయన ప్రభు అని, ఆయన చేత అక్రమం చేయవారులారా అనిపించుకునేవారు కూడా ఉంటారనేది మనం చూస్తున్నటువంటి అనేక వచనాల యొక్క సారం. సో ఈ బిబిలియాలజీ అనే ఈ బైబిల్లో వచ్చినటువంటి శాస్త్రంలో మనం దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాథమికమైన విషయాలని చూస్తాం. ఇందులో మొదటిగా బైబిల్ అనగానేమి మనకు ప్రశ్న వేస్తారు, బైబిల్ అనే మాట బైబిల్లో చూపిస్తే ₹1,00,00,000 ఇస్తారనే వాళ్ళు ఉన్నారు. బైబిల్ అనే మాట బైబిల్లో చూపిస్తే ₹1,00,00,000 ఇస్తారనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకట్ట తెలిసింది మన స్టడీలోనే, బిబిలియాలజీ అనే స్టడీలో బైబిల్ కాలేజీలో కానీ, వన్ డే బైబిల్ క్లాసులో కానీ, మిడ్ వీక్ క్లాసులో కానీ ఎవరో బైబిల్ టీచర్స్ చెప్పారు, చెప్పిందని చెప్తారు, అది వింటారు. ఈ మధ్య సోషల్ మీడియా వచ్చింది కదా, మాట్లాడినన్ని సోషల్ మీడియాలోకి వెళ్ళిపోతున్నాయి కదా, కాబట్టి ఎక్కడో వింటారు, లేదని మనం చెప్పిందే.
ఈ మధ్య ఒక అతను డిసెంబర్ 25 వేసి పుట్టాడని రుజువు చేస్తే ₹1,00,00,000 అని అంటాడు. ఆయనకి తెలిసి లేదని 66 పుస్తకాలు బాగా చదివి స్టడీ చేసి చెప్తున్నాడా? లేదు. అతను ఏంటంటే పాపం ప్రసాద్ లాంటివాడు ఎక్కడో ప్రసంగం చేశాడు అనుకో, ఆ ప్రసంగం యూట్యూబ్లోకి వచ్చిందనుకో, ఈయనుంటాడు, ఓహో ఇంత గట్టిగా చెప్తున్నాడంటే ప్రసాద్, ఇంకెవరైనా చెప్పారో దీని మీద అని చూస్తే కొంతమంది చెప్పుంటారు, అది చూసి మాట్లాడతాడు. అది మనమే చెప్తున్నాం, ఆయన చెప్పేదేంటి? అది లేదు అని మనమే చెప్తున్నాం. లేదని చూపిస్తే ₹1,00,00,000 ఏంటి? ఆట శాత కాక నేల శాతం లేదన్నట్టు. ఇప్పుడు ఎవరికి ఆట శాత కాదంట, ఎరా ఏమిటి ఆటలేదంటే నేల సాధనం లేదు అందుకే ఆటలేదండి అంటే ఆట శాత కాదని ఒప్పుకోట్లా, నేల సాధనం లేదు కనుక నేను ఆటలేదు అంటాడండి. అర్థమైందా? అది మనమే చెప్తున్నాం డిసెంబర్ 25 వేసి పెట్టాడు అనేది బైబిల్లో లేదు అని. ఇంక మనకు ప్రశ్న వేసి చూపిస్తే ₹1,00,00,000 అంటే అదొక తెలివితేటలు అని చెప్పుకొని అతి తెలివి వాస్తవానికి. అలాగే బైబిల్ అనే పదము మీరు ఏ భాషలో కూడా ఇది బైబిల్ అనే పదాన్ని మనం చూడలేం. బైబిల్ అనేది ఇంగ్లీష్ వర్డ్. దీన్ని బిబ్లియా అనే గ్రీకు పదము నుండి తర్జుమా చేశారు. వాస్తవానికి ఇది మూల భాష ఏంటి? బైబిల్కి మూల భాష ఏంటి? మొట్టమొదట మనం ఏం చూస్తాం? మొదటి పేజీలో ఇది ఆదిమ హిబ్రూ గ్రీకు భాషల నుండి భాషాంతరం చేయబడిందని చూస్తాం. అయితే హిబ్రూలో కాకుండా ఈ పదాన్ని ఏ భాష నుండి తర్జుమా చేశారు? గ్రీకులో నుండి. బిబిలియా అనే గ్రీకు భాష నుండి బైబిల్ అనే పదాన్ని తర్జుమా చేశారు. ఓకే, వాస్తవానికి మనకి వేరే ఏ భాషలో కూడా బైబిల్ అనే పదం కనపడదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వేరే భాషల్లోకి తర్జుమా చేసినప్పుడు ఉచ్చారణ మారుంది. దాని భావాన్ని వారి భాషలో వాళ్ళు పలికేయటానికి అనుకూలంగా రాయటం అనేది జరుగుతుంది. తెలుగు భాష ఉచ్చారణ ఒకలాగుంటుంది, ఆంగ్ల భాష ఉచ్చారణ ఒకలాగుంటుంది. తెలుగులో దావీదు అన్నారు, ఆంగ్లంలో వాళ్ళు తర్జుమా చేసినప్పుడు ఏమన్నారు? డేవిడ్ అని తర్జుమా చేశారు. ఇప్పుడు భాష మారినా భావం మారదు, ప్రొనౌన్సియేషన్ మారినా మీనింగ్ మారదు. మీనింగ్ ఒరిజినల్గా దావీదు అనే పదానికి ఏది ఉంటుందో హిబ్రూలో అదే భావం ఉంటుంది, అది గ్రీకులోకి తర్జుమా చేసిన భావన అదే ఉంటుంది, ఇంగ్లీషులో తర్జుమా చేసిన డేవిడ్ అని భావన అదే ఉంటుంది, తెలుగులో తర్జుమా చేసిన దావీదు అని భావన అదే ఉంటుంది. భావం మారదు కానీ ఉచ్చారణ మారుద్ది. అలాగే బైబిల్ అనే ఇంగ్లీష్ వర్డు ఒరిజినల్గా గ్రీకులో నుంచి తర్జుమా చేశారు. అంటే గ్రీకులో ఏం పదం వాడారు? బిబిలియా అనే గ్రీకు పదాన్ని వాడారు. కాబట్టి బైబిల్ అనే ఈ పదాన్ని తీసుకోవడానికి గ్రీకులోకి వెళ్ళాలి. అది ఎక్కడుందని చెప్పాలండి. నువ్వు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే దొరకదు, లేక తెలుగు బైబిల్లో చూస్తే బైబిల్ అనే పదం తెలుగు బైబిల్ ఎక్కడ దొరకదు. తెలుగులోకి వచ్చినప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఏమంటున్నాం? బైబిల్ అని అంటే తెలుగులో కూడా బైబిల్ అని అంటున్నారు మన వాళ్ళు. వాస్తవానికి దాని ఒరిజినల్ మీనింగ్ ఏంటి? గ్రంథము లేక పుస్తకము, బ్రాకెట్లో 66 పుస్తకముల కలయిక. గ్రంథము లేక పుస్తకము అనే పదాన్ని దీనికి తెలుగులో తర్జుమా చేస్తే వచ్చేటటువంటి అర్థం.
ఎందుకని దీన్ని గ్రంథము అనే మాట వాడారు అని అంటే, ఒక్క ప్రతే కాకుండా 66 ప్రతులతో కూడినటువంటి దీన్ని గ్రంథము అనటానికి సరి అయినటువంటి నిర్వచనం మొదట్లో చూసినట్టుగా అనేక భాషల్లోకి తర్జుమా చేయబడినటువంటి ఏకైక పుస్తకము బైబిల్. చాలామంది వక్తల యొక్క అభిప్రాయం ఏంటంటే, గ్రంథము అనటానికి ప్రపంచంలో బైబిల్ మాత్రమే సరిపడే పుస్తకం అని అభిప్రాయం చెప్తారు. అంటే వారి అభిమానాన్ని బట్టి చెప్పారా, లేకపోతే ఎందుకు అలా చెప్పారా అనేది మనం ఆలోచన చేస్తే, ఈ పుస్తకానికి ఉన్నటువంటి ఆదరణ కూడా అలాగ మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉంటాం. ఈ పుస్తకానికి ఉన్నటువంటి ఆదరణ బట్టే అలాగన్నారా, లేక దీనికి ఏమైనా ఇంకా ప్రత్యేకత ఉందా అని మనం ఆలోచన చేసినట్లయితే, గ్రంథానికి పరిశుద్ధ అని ఒక పదం యాడ్ చేశారు. గ్రంథానికి ముందు పరిశుద్ధ గ్రంథము అని అన్నారు, దీన్ని హోలీ బుక్ అని అన్నారు. మీకు తెలిసి ఏ గ్రంథాన్ని అలా పిలవటం జరగదు, కానీ రీసెంట్గా ఖురాన్ను కూడా హోలీ ఖురాన్ అంటూ ప్రారంభించారు. ప్రపంచంలో మొట్టమొదట హోలీ బుక్ అని పిలువబడినటువంటి మొదటి పుస్తకం బైబిలే, ద హోలీ బైబిల్ అని అంటారు. దీన్ని ఇంగ్లీష్లో హోలీ బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథం అన్నాడు. బైబిల్ మాత్రమే పరిశుద్ధ గ్రంథమని పిలువబడుటకు తగిన పుస్తకము. ప్రపంచంలో ఎన్ని పుస్తకాలున్నా హోలీ బుక్ అనగానే ప్రపంచ ప్రజల్లో ఎక్కువ మందికి గుర్తొచ్చేది ఏంటంటే బైబిల్. ఎందుకు దీన్ని అంతగా ప్రచారంలో తెచ్చారంటే, దీంట్లో ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్ ఏమని చెప్పాలి, ఇందులో బైబిల్లో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి. అందులో ప్రత్యేకమైన క్యారెక్టర్ ఎవరిదని చెప్పాలి? అందులో ఆదికాండం 1:1 ఎవరితో స్టార్ట్ అవుద్ది? ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృజించును. అంటే ఈ పుస్తకం ఆదికాండం 1:1 మనం ఎవరితో ఏ పర్సన్ గురించి మొట్టమొదటి చదువుతాం? క్రియేటర్ని గురించి చూస్తాం, దేవుని గురించి చూస్తాం. ఏ వ్యక్తిని గురించి అయితే ఎక్కువగా ఈ పుస్తకంలో రాయబడిందో ఆ వ్యక్తి పరిశుద్ధుడు. ఈ గ్రంథం ప్రస్తావించిన ముఖ్యమైన వ్యక్తి దేవుడు. ఆయన పరిశుద్ధుడు. దేవుడి గురించి ఇక ఆయన తర్వాత ఇంకెవరైనా, దేవుడు తర్వాతే ఇంకెవరైనా, దేవదూతలైనా, ఈశ్వరమైనా, పరిశుద్ధాత్మైనా, దేవదూతలైనా, సాతానైనా, నరులైనా, ఇంకెవరైనా సరే టాప్ మోస్ట్ ఎవరు ఈ గ్రంథంలో ప్రత్యేకంగా ప్రస్తావించబడే వ్యక్తి అంటే దేవుడు. ఆయన పరిశుద్ధుడు అని మనం చదువుతాం. ఒకసారి లేవీకాండము 19:2 పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం నుంచి
మనం చూసినట్లయితే ఈ 2 వచనాలు ఒక విషయాన్ని స్థాపిస్తున్నాయి. దేవుడు పరిశుద్ధుడు, ప్రజలను కూడా ఎలా ఉండాలని కోరుతున్నాడు? పరిశుద్ధులుగానే ఉండాలని ఆయన కోరుతున్నట్టుగా మనం చూస్తాము. ఈ గ్రంథం యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే దేవుని ప్రజలు పరిశుద్ధులుగా జీవించాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయము 2వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 18 వచనం వరకు ఈ 2 వచనాలు మనం చదివితే, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారికి అని అన్నాడు. అంటే సంఘము అంటే పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు. ఎందుకు అలా కోరుతున్నాడు? ఆయన పరిశుద్ధుడు గనక తన ప్రజలు పరిశుద్ధులై ఉండాలని ఇశ్రాయేలు తన్నాడు. తన ప్రజలు పరిశుద్ధులై ఉండాలని క్రైస్తవులకి పేతురు ద్వారా సందేశం. సంఘానికి పత్రిక రాస్తూ పౌలు మీరు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారని చెప్తున్నాడు. దేవుడు పరిశుద్ధుడు, దేవుని ప్రజలు పరిశుద్ధులుగా ఉండటానికి ఉద్దేశించబడ్డారు. దేవుని ఉద్దేశం జనులు అంటే పరిశుద్ధులు, పరిశుద్ధులు మాత్రమే దేవుడు ఉద్దేశించిన జనులు. కాబట్టి ఈ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథం అని ఎందుకు అంటున్నారంటే ఒక పరిశుద్ధమైన జీవన విధానాన్ని నేర్పించే పుస్తకం ఇది. హోలీ బైబిల్ అని ఎందుకు అన్నారు? పాడైపోయిన లోకాన్ని బాగు చేసే గ్రంథం, చెడిపోయిన మానవుణ్ణి బాగు చేసే గ్రంథం. నిజంగా నువ్వు దాన్ని ఫాలో అయితే, నిజంగా అది మనకు అర్థమైతే, నిజంగా మనం యేసు చెప్పినట్టుగా ఆయన చెప్పిని చేసినట్లయితే, మత్తయి సువార్త 7:24లో ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అన్నాడు. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకొనినా బుద్ధిహీనుని పోలి ఉన్నాడు అన్నాడు 26వ వచనంలో. మత్తయి సువార్త 7:24లో యేసు మాటలు విని వాటి చొప్పున చేయవారు బుద్ధిమంతులు. మత్తయి సువార్త 7:26లో యేసు మాటలు విని కూడా దాని ప్రకారం చేయని వారు బుద్ధిహీనులు అన్నాడు. అంటే ఈ మాటల్లో ఏమి నేర్పిస్తాడు? బుద్ధిహీనులు బుద్ధిమంతులుగా మారతారు. అంటే చెడిపోయిన వారు బాగుపడతారు అనే విషయాన్ని చెప్తున్నాడు. అందుకని ఈ పుస్తకాన్ని పరిశుద్ధ గ్రంథం అనడానికి దాని ముఖ్యమైన వ్యక్తి దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఉద్దేశపు జనులు నాడు ఇశ్రాయేలులోనైనా నేడు క్రైస్తవులనైనా ఆయన కోరుకున్న జనులు ఎవరంటే పరిశుద్ధులుగానే ఉండాలని కోరుకుంటున్నాడు. అది ఎలా సాధ్యం అనంటే ఈ వచనంలో చెప్తున్నాడు 2వ పత్రిక రాస్తూ కొరింథీయులకి, ఇది నీతికి దుర్నీతికి మధ్య వ్యత్యాసాన్ని తెలియజేసేది. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమిటి సంబంధం, మనము విగ్రహాలకి దేవుని ఆలయానికి ఏంటి సంబంధం, మీరు జీవం గల దేవుని ఆలయమై ఉన్నారు, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు, మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి అని తెలియజేస్తున్నాడు. హోలీ పీపుల్ అంటే సపరేటెడ్ పీపుల్ అని అర్థం. పరిశుద్ధత అంటే ప్రత్యేకంగా జీవించడం అని అర్థం. పరిశుద్ధత అనే మాటకు అర్థం ఏంటి? ప్రత్యేకంగా జీవించటం. అంటే దేని నుంచి ప్రత్యేకంగా? చీకటి నుంచి వెలుగులోనికి ప్రత్యేకంగా, పాపములో నుండి పరిశుద్ధతలోని ప్రత్యేకంగా, దుర్నీతిలో నుండి నీతి వైపుకి ప్రత్యేకంగా. ఇలాంటి ఒక ప్రత్యేకమైన జనం గురించి దేవుడు ఆది నుండి రిక్వైర్మెంట్స్ పెడుతున్నాడు. మీరు ఇలాగ ఉండాలి, మీరు ఇలాగ ఉండాలని. యాక్చువల్గా వారిని సృజించినప్పుడు దేవుడు ప్యూరిఫైడ్గానే క్రియేట్ చేశాడు. వాళ్ళేం పాపులుగా సృష్టించాల, తన స్వరూపంలోనూ తన పోలిక చొప్పున చేశాడు.
యథార్థవంతులుగా సృజించును అన్నాడు. తల్లి గర్భంలో నిర్మించేది ఆయనే. పాపాన్ని క్రియేట్ చేయట్లే తల్లి గర్భంలో. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించేది దేవుడే. పాపులుగా దేవుడు సృష్టించట్లా, యథార్థవంతులుగానే సృష్టిస్తున్నాడు. కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకొని దేవునికి దూరం అయిపోయి పాపంలో పడిపోతున్నారు. ఇప్పుడు వారిని బాగు చేసే గ్రంథము బైబిల్. పాపి అయిన నరుడిని పరిశుద్ధుడిగా చేయటానికి దేవుడిచ్చినటువంటి గ్రంథం బైబిల్. అందుకని దీన్ని ఏమన్నాడంటే పరిశుద్ధ గ్రంథం అన్నాడు. దాన్ని బయలుపరిచిన దేవుడు, దాన్ని ఇచ్చిన దేవుడు పరిశుద్ధుడు. దాన్ని ఎవరైతే పొందుకొని దాన్ని ఎవరైతే చదివి ఆచరిస్తారో వారు పరిశుద్ధులుగా జీవితాన్ని ప్రారంభిస్తారు, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడతారు, పరిశుద్ధులుగా జీవితాన్ని కొనసాగిస్తారు. కాబట్టి ఈ పుస్తకాన్ని ఏమన్నారంటే పరిశుద్ధ గ్రంథం అన్నాడు. 100వ కీర్తనలో మనం ఒక మాట చదివితే, ఆనాటి ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని పాటిస్తే, మొదటి కీర్తన చదువుదాం. మొదటి కీర్తన 1 నుంచి 3 వచనాలు. ఇంకా కీర్తనలో వాళ్ళు సందర్భాల్లో కొన్ని మాటలు మనం చదవచ్చు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు అంటే ఆశీర్వదించబడినవాడు అని అర్థం. కొండమే ప్రసంగంలో ప్రభు మాట్లాడినప్పుడు ధన్యులు 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 అంటారు, వారిది పరలోక రాజ్యం వారిది అని అంటాడు. ధన్యత కలిగిన ప్రజలు పరలోకానికి వారసులు. మరి దానికి ఆపోజిట్ ఏంటి? శాపగ్రస్తులు. ధన్యులకి అంటే ఇంగ్లీష్లో ధన్యులు అంటే బ్లెస్డ్ పీపుల్ అన్నాడు. ఆపోజిట్ వర్డ్ ఏంటి బ్లెస్డ్ పీపుల్కి? కర్స్డ్ పీపుల్. శపించబడిన వారు. శపించబడిన వారులారా పొండి అంటాడు. ఆశీర్వదించబడిన వారులారా రండి అనే మాట 2 మాటలు వినిపిస్తాయి విమర్శ దినమున అని మత్తయి సువార్త 25 అధ్యాయాలు మనం చదువుతాం. ఇక్కడ ధన్యులు అంటే ఆశీర్వదించబడేవారు. ఎవరు అలాంటి ప్రజలు అంటే దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యులు. ఆనాడు ఇశ్రాయేలీలు కానీ నేడు క్రైస్తవులు. దానికి వేరుగా ఇప్పుడు ఆనాడు దేవుడు తన నీతిని ఎలా బయలుపరిచాడు అంటే చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 25వ వచనంలో, నీతికి దుర్నీతి ఏమి సాంగత్యం అన్నాడు. నువ్వు దుర్నీతి నుండి వేరవటానికి దేవుని ఏర్పాటు దేవుని వాక్యం. దేవుని వాక్యంలో నీతి అంటే ఏంటో చెప్పుద్ది. ఒకసారి చదువుదాం. ద్వితీయోపదేశకాండం 6:25 చదవం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును అన్నాడు. అంటే ఈ గ్రంథం నువ్వేదో ఒక మత గ్రంథంగా, ఒక అవుట్డేటెడ్ బుక్గా, ఏదో ఒక పురాతన పుస్తకంగా సరదాగా పుట్టుకెళ్ళడానికైతే దానివల్ల నీకేం ఉపయోగం లేదు. కానీ నిజానికి అది దుర్నీతి నుండి నేను వేరు చేసే పుస్తకం అని నువ్వు నమ్మగలిగితే, నిజానికి అది నీ పాపపు జీవితం నుండి నిన్ను పవిత్రుడిగా మార్చే గ్రంథం అని నువ్వు నమ్మగలిగితే, అది నీ విషయంలో కూడా పరిశుద్ధ గ్రంథం అయింది. దాన్ని ఎవరైతే నమ్మట్లేదో వాళ్ళకి అది అపవిత్రంగానే కనపడుద్ది. సువార్త కొందరికేమో సువాసన, సువార్త కొందరికేమో దుర్వాసన అన్నాడు పౌలు. సువార్త కొందరికేమో సువాసనగా ఉంటుంది. రక్షించబడేవాడికేమో దేవుని శక్తి, నశించిపోయేవాడికేమో వెర్రితనం అన్నాడు. విషయం అర్థం కానంత వరకు, దాంట్లో ఉన్న విషయం మీద అవగాహన లేనంత వరకు దాని విలువ మనకు తెలియదు. విషయం మీద అవగాహన ఉన్నప్పుడే దాని విలువ ఏంటనేది మనకు అర్థమవుతుంది. అవగాహన లేని వారికి ఏం తెలుసు? ఉదాహరణకి వాచ్కి ఒక విలువ ఇస్తాం, ఉంగరానికి ఒక విలువ ఇస్తాం, కాళ్ళకి వేసుకునే చెప్పులకు ఒక విలువ ఇస్తాం. అది మానసిక పరిస్థితి బాగున్నవాళ్ళు. మానసిక పరిస్థితి బాగోలేని ఒక వ్యక్తి దగ్గర తీసుకొచ్చి చెప్పులో పక్కన, వాచో పక్క, ఉంగరో పక్క, ఇందులో ఏది మెరిట్, ఏది విలువైంది అని చెప్తే అడిగితే ఏం చెప్తాడు?
అసలు ఆయనకి ఏం తెలియదు. ఒక మానసిక స్థితిలో సరిగ్గా లేనటువంటి వ్యక్తిని, ఒక మానసిక రోగి దగ్గరికి వెళ్ళి ఇందులో ఏది ఖరీదైందంటే ఏం చెప్తాడు? అలాగే బైబిలు దాంట్లో ఉన్న విషయం మనకు అర్థం కానంత వరకు దాని విలువ మనకు తెలియదు. దాన్ని మన ఇంట్లో ఉంచుకుంటామా? ఉంచుకుంటాం. దాన్ని మనం కొంటామా? కొంటాం. దాన్ని ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తామా? తీసుకెళ్తాం. కానీ అందులో ఉన్న విషయాలపై మనకు అవగాహన లేనంత వరకు ఏదో మన అవసరాల కోసం దేవుడు అనే గుంపు ఒకటి ఉంది సమాజంలో. వాళ్ళ అవసరాల కోసం దేవుడు, మీ అవసరాలు తీర్చబడితే రండి అని చెప్పే గుంపు ఒకటి ఉంది. అది బోధక గుంపు. మీ సర్వరోగ నివారణి మా ప్రేయర్ హాయిల్, మీ దుఃఖ దినములు సమాప్తమగును అనే ప్రచారాలు చేసే గుంపు ఒకటి ఉంది సమాజంలో. వాళ్ళకి బైబిల్ యొక్క వాల్యూ అర్థం కాదు. పందికి ఒక నేచురల్ స్వభావం ఉంటుంది, నేచురల్ డిజైర్. దాని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని చెప్పాలి. అది ఎప్పుడు కిందకే చూసిద్ది అలాగా, బికాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. అది పైకి చూడదు అసలు. దాని మెడ సహకరించిన పైకి ఇలా చూడాలంటే. పందికి ఉన్నటువంటి సహజమైనటువంటి నిర్మాణం అది, దేవుడు అలా నిర్మించాడు. బట్ ఒకేసారి పైకి చూసిద్ది అది, ఇంక అది లాస్ట్. ఇంక మళ్ళీ చూడటానికి అది ఉండదు. దాన్ని చంపేటప్పుడు 4 కాళ్ళు కట్టి పైకి లేపుతారు. ఫ్యాక్టరీలో కట్ చేయడానికైనా పల్లెటూరులో రోకల బండ తీసుకొని పోతారు కట్ చేయకుండా. ఎప్పుడైనా చూసారు మీరు? చూడలేదు మీరు. వెనకాల ఉన్నవాళ్ళకి తెలుసు. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ తెలియపోవచ్చు, కానీ పూర్వకాలము పశువులకి మందు తయారు చేయడానికి దాంట్లో ఉన్న ఒక పదార్థాన్ని వాడేవాళ్ళు. కొవ్వు పదార్థాన్ని తీసి పశువుకి రోగాలు వచ్చినప్పుడు, అదే గాడుపు అని అనేవాళ్ళు మా ఏరియాలో. ఆ రోగానికి ఆ పేరు అవి వచ్చినప్పుడు దానికి వాడేవాళ్ళు. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, నా చిన్నతనంలో చూశాను, 4 కాళ్ళు కట్టేసి ఎల్లికలుగా పడుకోబెట్టి రోకల బండతో రొమ్ము మీద, దాని గొంతు మీద కొట్టేవాళ్ళు. అప్పుడు మాత్రమే పైకి చూసిద్ది అది. ఇంక తర్వాత చూడటానికి అది ఉండదు. అలాగే కొంతమందికి ఎంతవరకు ఈ కిందకు చూడటమే తప్ప, కొలసి పత్రికలో చెప్పినా, పౌలు ఇంకొక పత్రికలో చెప్పినా, మీరు పరలోక పౌరులు అని చెప్పినా, మన భూ సంబంధాలు కాదు పరలోక సంబంధాలు అని చెప్పినా, పరలోకం అని పిలిచినా వినటానికి బాగుంది. మన పరలోకమా, మనకు మాట్లాడినాడా, ఎంత ధన్యత మనకి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూసి, పరలోకమందు కూర్చున్నామా. క్రీస్తు అంటే ఎక్కడ కూర్చున్నాళ్ళు? పరలోకమందు కూర్చున్నవాడు. ప్రకటన 13:8లో పరలోక వాసులు, భూనివాసులు అని మాట్లాడతాడు. భూనివాసులు ఎవరంటే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో పేర్లు రాయబడిన వారని. మేము పరలోక నివాసులు, మా సిటిజన్షిప్ పరలోకంలో ఉంది అని చెప్పుకోవడానికి మాట్లాడుతున్నారు. కానీ యాక్చువల్గా వాటిని చూడాలి, భూ సంబంధమైన వాటిని గురించి కాదు అనే ఆలోచన చాలా తక్కువగా ఉంది ప్రజల్లో. కిందున్న వాటిని చూస్తున్నారు తప్ప, మీరు క్రీస్తు కూడా లేపబడినది నిజమైతే, మీరు పొందిన బాప్తిస్మం సరైనది అయితే, మీరు పైనున్న వాటిని వెతుకుడి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. అంటే భూ సంబంధంగా భోజనం చేయొద్దానో, వస్త్రాలు కట్టుకోకూడదానో, ఇల్లు కట్టుకోకూడదానో కాదు దాని అర్థం. లేకపోతే మీ ఆడపిల్లలు ఏదో వస్తువులు ఏమీ ధరించకూడదానో దాని అర్థం కాదు. విశ్వాసులకి తల్లి అని పిలువబడిన శారా తన కోడలకి నగలిచ్చి పంపింది. రెబ్కాకి నగలిచ్చి పంపినట్టుగా మనం చూస్తాం బైబిల్లో. అలాగే నా విశ్వాసురాలు కాదని కాదు, బంగారు వస్తువులు ఆడింది ఆ విశ్వాసం ఏంటి అంటారా? పేతురు మొదటి పత్రిక 3:6లో పూర్వం దేవుని ఆశించిన పరిశుద్ధ స్త్రీలు అని చెప్పినప్పుడు శారా విషయాన్ని ప్రస్తావించాడు పరిశుద్ధాత్మ. ఆవిడ నగలు ధరించినా పరిశుద్ధురాలే. మీరేం కంగారు పడకండి, మీకు ఏదో నగలు ఉందని మీరు భూ సంబంధమైన వాటి మీద పందిలాగా మనసు పెడుతున్నారని అన్ని నేను అన్నానని అనుకోకండి. అర్థమైందా? ప్రతిదీ అక్కడికి వెళ్ళకూడదు. పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఏదున్నా ఏది లేకపోయినా పైనున్న వాటి మీద మనసు పెట్టే వాళ్ళ యొక్క వే ఆఫ్ థింకింగ్ కానీ, వే ఆఫ్ యాటిట్యూడ్ కానీ ఎలా ఉంటుందంటే, దేనికి భయపడరు. ప్రభైనేషన్ లేపినవాడు మమ్మల్ని కూడా లేపుతాడు. కావున మేము అధైర్యపడం. బాహ్య పురుషుడు కృషించిన ఆంతర్య పురుషుడు దినదినము నూతన పచ్చబెడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం. ఇలాగా ఏ విషయాన్ని కూడా బెదరక ధైర్యంగా ఉంటారు వాళ్ళు.
ఇప్పుడు నీతి నుంచి దుర్నీతి నుండి నేను వేరు చేస్తే నీ జీవన విధానం పైనున్న వాటి వైపుకి మళ్ళిస్తా. రోమిలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 21వ వచనంలో, ఒకప్పుడు ధర్మశాస్త్రంలో దేవుడు తన నీతిని బయలుపరిచాడు, ఇప్పుడు దానికి వేరుగా దేవుడు తన నీతిని బయలుపరుస్తున్నాడు. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుడు తన నీతిని బయలుపరచును, ఎందుకు ధర్మశాస్త్రమును ప్రవక్తలు కూడా సాక్ష్యమిచ్చున్నారు అన్నాడు. రైట్. దేవుడు తన నీతిని వ్యక్తం చేసింది దేవుని వాక్యంలో ఎప్పుడైనా, ఆనాడైనా ఈనాడైనా. నోవాహు నీతిమంతుడు నిందారహితుడు అని దేన్ని బట్టి చెప్పాడు? దేవుడు ఎలాగుండాలని కోరుకున్నాడో అలాగున్నాడు. రిటర్న్ డాక్యుమెంట్స్ లేకపోయినా పితరుల కాలంలో కొంతమంది దేవుడు వారికి ఇచ్చిన సందేశం, దేవదూతల ద్వారా ఇచ్చినటువంటి సందేశం ఏదైతుందో ఆ సందేశాన్ని బట్టి వాళ్ళు పవిత్రులుగా జీవించారు. వారి కాలానికి బెటరు. అంటే యేసుప్రభు రక్తం లేకుండానే వాళ్ళు పరిపూర్ణులని నేను చెప్పట్లా. ఆ కాలానికి ఈ తరంలో నీవే నా ఎదుట నీతిమంతుడివి నిందారహితుడు అన్నాడు. మరి వెంటనే రోమా 3:11లోకి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఏమంటాడంటే నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అన్నాడు. నీతిమంతుడు లేడు ఒక్కడు లేడని పౌలు అంటున్నాడు. ఈ తరంలో నీవే నా ఎదుట నీతిమంతుడివి నిందారహితుడు అని దేవుడు అంటున్నాడు. ఇంతకు పౌలు మాట నమ్మాలా దేవుడి మాట నమ్మాలా అని ఒకటి ప్రశ్నించండి అండి. సహజంగా మీరు కూడా ఒకసారి మైండ్ పెట్టి ఆలోచిస్తే ఇలాంటి ప్రశ్న వచ్చింది కదా. ఉందా అక్కడ రోమా 3:11లో నీతిమంతుడు లేడు ఒక్కడు లేడని? అది కానీ 6వ అధ్యాయంలో ఈ తరంలో నీవే నా ఎదుట నీతిమంతుడివి నిందారహితుడు అన్నాడా? 6వ అధ్యాయం 9వ వచనం, 7వ అధ్యాయం 1వ వచనంలో కూడా అంటాడు. ఆది కాండంలో అన్నాడా? మరి అప్పుడు ఎలాగండి అంటే అక్కడ అదే ఈ తరములో అంటే ఆ కాలానికి బెటర్ క్యాండిడేట్. ఫిబ్రవరి పత్రిక 9:15 ప్రకారం యేసు ప్రభువు ద్వారా ఆయన పాపానికి పరిపూర్ణమైన పరిష్కారం దొరుకుతుంది. మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున అన్నాడు. తర్వాత ఆయన మనుషులందరి కొరకు మరణం రుచి చూచాడని ఫిబ్రవరి పత్రిక 2 అధ్యాయాలు అంటాడు. అందరి కొరకు అంటే అందులో నోవాహు కూడా ఉంటాడు కదా. నోవాహుకి యేసు మరణంతో పని లేదంటారా? ఆదాము దగ్గర నుంచి ఆఖరి మానవుడి వరకు యేసు యొక్క మరణంతో ముడిపడి ఉంది వాళ్ళ భక్తి జీవితం. సార్ మీరు రికార్డ్ అవుతుంది, అది చూసి నడవండి. కెమెరాకి అడ్డంగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కష్టపడి పెట్టారు. రైట్. యేసు ప్రభు లేకుండా ఏ కాలంలో ఉన్న వారికైనా పరిపూర్ణమైన విమోచన అనేది లేదు. అయితే ఆ కాలానికి బెటర్ క్యాండిడేట్లు నీతిమంతులండి. ఇప్పుడు మనం ఈ వచనం ఏం చెప్తుందంటే నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము అని అంటే పరిశుద్ధ గ్రంథము దుర్నీతి వైపు పావులు కదుపుతూ దుర్నీతి బంధకాల్లో చిక్కుకున్నటువంటి ప్రజలను నీతి వైపుకి మళ్ళిస్తుంది. అందుకే కీర్తనలో అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలమున యోరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అన్నాడు. ఇప్పుడు మనకు ఒక విషయం, ఇక్కడ చెట్టును గురించి మాట్లాడుతున్నాడా వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడా? రైట్. ఏ వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు? వ్యక్తుల్లో కూడా మళ్ళీ డిఫరెంట్. అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా పాపుల మార్గంలో నిలవకుండా అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండకుండా దేవుని వాక్యం అనే ధర్మశాస్త్రం ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానించి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు, అందరి గురించి కాదు. వాళ్ళు ఎలా ఉంటారు? ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ప్రకృతిలో నీటి కాలం ఒడ్డున ఒక చెట్టు ఎప్పుడు ఎలా ఉంటుంది? అది పచ్చగా ఉంటుంది. కాలమందు ఫలమిచ్చే చెట్టు అన్నాడు. పచ్చగా ఉంటుంది, కాలమచ్చు ఫలమిచ్చే చెట్టుగా ఉంటుంది. అంటే జీవితాలు పచ్చగా ఉంటాయి, ఫలభరితంగా ఉంటాయి అని చెప్తున్నాడు. ఎవరి జీవితం అంటే ఈ వచనంలో భూ సంబంధంగా కూడా ఒక వ్యక్తి దేవుడు చెప్పిన రూపంలో బ్రతికినట్లయితే పచ్చగా ఉంటాడు, ఫలభరితంగా ఉంటాడు. అది స్త్రీలైన పురుషులైన. చాలామంది యొక్క ఈ దేశంలో నమ్మకం ఏంటంటే పుణ్య దంపతులు దీవించి సంసారం పచ్చగా ఉంటుందని అనుకుంటున్నారు. పుణ్య దంపతులు దీవిస్తే సంసారం పచ్చగా ఉంటుంది అనుకుంటున్నారు. అందుకనే మన దేశంలో సినిమాలు కూడా తీశారు. పచ్చని కాపురం, పచ్చని సంసారం, పచ్చని కుటుంబం. వీటికి మూలం ఏం చెప్తున్నాడు?
నువ్వు పచ్చగా ఉండాలంటే మూలం ఏంటి? నేను పచ్చగా ఉండాలంటే మూలం ఏంటి? ఒక జంట కానీ ఒక వ్యక్తి కానీ పచ్చగా ఉండటానికి మూలం ఏంటి? దేవుని వాక్యం. కాబట్టి దాని పరిశుద్ధ గ్రంథం ఎందుకన్నారంటే పచ్చని జీవితాలను నిర్మిస్తుంది, ఎండిన బ్రతుకుల్ని చిగురింపజేస్తుంది. యెషయా గ్రంథం 35 అధ్యాయం మీరు చదివితే ఎడారి లాంటి ఇశ్రాయేలు జీవితానికి అక్కడ పచ్చని వాతావరణం ఏర్పడేటట్టు చేస్తాడన్నాడు. 8 నుంచి ఒకసారి చూడండి, 35:8 యెషయా గ్రంథం 35:8 నుండి చూస్తే అప్పటికే దిగజారిపోయి, అప్పటికే ఎండిపోయి, అప్పటికే ఎడారైపోయింది బ్రతుకులు, అప్పటికే పూర్తిగా దిగజారిపోయారు ఇశ్రాయేల్ యొక్క ప్రజలు. వారిని ఉద్దేశించి మాట్లాడితే ఏమన్నాడు చూడండి 8 నుండి. ఎక్కడది? పైన ఇంకో వచ్చింది చూడండి. ఎండమావులు మడుగులకును, ఎండిన భూమిలో నీటి బొగ్గలు పుట్టును, నక్కలు పండుకొని వాటికి ఉనికి పట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును. అంటే ఎడారి అంటే చూసారా మీరు చాలామంది ఎడారిని గురించి అవగాహన ఉండుంటుంది. నేను కూడా ఈ మధ్య ఎడారికి వెళ్ళొచ్చా. పైనుంచి చూస్తుంటే అంతా ఎర్రగా కనపడుతుంది. విమానంలో చూస్తుంటే దుబాయ్లో అదే షార్జాలో ఫ్లైట్ దిగుతున్నప్పుడు చూస్తే ఎక్కడ చూసినా పచ్చది కనపడుతుంది, మొత్తం ఇసుక కనపడుతుంది. నేను విజయవాడలో ఎయిర్పోర్ట్లో ఎక్కినప్పుడు అంతా పచ్చగా ఉంది, కింద అంతా పచ్చని పొలాలతో చక్కగా నిగనిలాడుతుంది. కానీ ఎక్కేటప్పుడు పచ్చగా ఉంది, షార్జాలో దిగేటప్పుడు మాత్రం ఎలా ఉందంటే కిందకి చూస్తే అంతా ఎండిపోయిన ఎడారి. అలాంటి ఒక పరిస్థితి ఇశ్రాయేలుది. అక్కడ మాట్లాడేది నిజంగా ఎడారి గురించి మాట్లాడట్లా. ఎడారిలో నీటి బొగ్గలు పుట్టునంటే ఎండిపోయినటువంటి ఇజ్రాయేల్ జీవితంలో యేసు ప్రభువు ద్వారా సిగరింపజేయబడతాయి. ఆయన నీతి కావాలని చూశాడు. 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆయన నీతి కావాలని చూశాడు కానీ రోదన వినపడింది, న్యాయం కావాలని చూశాడు కానీ బలత్కారం కనపడింది. ఎందుకు ఈ తోట వేస్ట్ అని చెప్పాడు, అందుకే నరికేసేసాడు తోటని. ఇప్పుడు ఎక్కడున్నాయి? ఏముంది అక్కడ? మొద్దులు ఉన్నాయి. చూడండి ఒకసారి ఏమన్నాడు. ఇశ్రాయేలు 5వ వచనం చూడండి. 5:5 నుండి. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే ఇంకా ఏమి దానికి చేయగలను? అంటే చేయవలసిందంతా చేశాను, ఇంకా చేయవలసింది ఏమీ లేదు అన్నాడు. ఒక రైతు ఒక వ్యవసాయంలో ఏం చేయాలో అదంతా చేశాడు, ఇంకా చేయవలసింది ఏమీ లేదు అని చెప్తున్నాడు. అయినా అది కారు ద్రాక్షాలు కాయడానికి కారణం ఏంటి? కారు ద్రాక్షాలు అంటే న్యాయానికి బదులు బలత్కారం, నీతికి బదులు రోధన, అంటే దుర్నీతిమయంలో మునిగిపోతున్నారు. ఏం చేశాడు ఆయన? ఏం తక్కువ చేశాడని అలా తయారయ్యారని ప్రశ్నిస్తున్నాడు. చదవండి ఇప్పుడు. 5వ వచనం నుండి. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోయే కార్యమును మీకు తెలియజెప్పేదను. అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేస్తాను, త్రొక్కబడినట్లు దాని గోడను పడబడతాను. ఒక్క నిమిషం. అంటే ఇక్కడ ద్రాక్ష తోట గురించా లేక ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతున్నాడు? 7వ వచనం చదవండి ఒకసారి. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతికి యెహోవా ద్రాక్ష తోట, యోధా ప్రజలు ఆయనకి ఇష్టమైన వనము. ఇక్కడ ఇశ్రాయేలు వంశం ఎవరు? యోధా ప్రజలు ఎవరు? ఈ విషయాలు బైబిల్ తరగతి కనుక ఇలాగే ఉంటాయి. మీరు మీటింగ్లో అరిసి కేకలు చెప్పినట్టు ఇక్కడ చెప్పడం కుదరదు. కాబట్టి మీకు అర్థం కాకపోయినా కొన్ని విషయాలు ఇలాగే చెప్పబడతాయి. మీరు వినాలి తప్పదు, వచ్చారు కనుక. రైట్. ఇక్కడ ఇశ్రాయేల్ అంటే డివైడెడ్ కింగ్డమ్లో 10 గోత్రాల ప్రజలు. యోధా మనుషులంటే విభాగింపబడిన రాజ్యంలో 2 గోత్రాల ప్రజలు. ఈ విభాగించబడటం ఏంటి? అందులో యోధా ఏంటి, ఇశ్రాయేల్ ఏంటి అని అంటే దానికి మళ్ళీ హిస్టరీ తెలియాలి. నేను సింపుల్గా చెప్తాను వినండి. మీకు అర్థమవుతుందని నమ్మకంతో చెప్పట్లే, కానీ చెప్పాలి కనుక చెప్తున్నాను. దేవుడు 6 దినాల్లో సృష్టిని చేశాడు. 6వ రోజు ఆదామును చేశాడు.
నరుడు ఒంటరిగుండు మంచిది కాదని సాటిన సహాయంగా మరొక ఆదాం చేశాడు. అంతేనా? అంతేనా? మరొక ఆదాం చేయాల, స్త్రీని చేశాడు. వారు దాంపత్యం ఫలించి కయ్యను హేబేలు పెట్టారు. కయ్యను శపించబడ్డాడు, హేబేలు చంపబడ్డాడు. తర్వాత కుమారులు కుమార్తెలు పెట్టారు. 5వ అధ్యాయంలో మనకు కనపడింది. కయ్యను సంతతో పక్కన షేతు హేబేలుకి ప్రతిగా పడతాడు. అతని సంతతి మరో పక్కన 2 వర్గాలుగా విస్తరించారు. 6వ అధ్యాయంలో వాళ్ళు ఇల్లు పెళ్లి చేసుకున్నారు. లోకం బాగా చెడిపోయింది. దేవుడు జలప్రళయం రప్పించాడు. 8 మందిని బతికించాడు, నోవాహుని ఆయన కుటుంబాన్ని. తర్వాత షేము, హాము, యఫేతులు ముగ్గురు విస్తరించారు. వాళ్ళ గోపురం కట్టాలనుకున్నారు. దేవుడు వారిని చెదరగొట్టాడు. చెదరిపోయిన వారు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అప్పటికే కల్దీలు దేశం అనబడిన ఊరు అనే ప్రాంతంలో అబ్రహాం నివసిస్తున్నాడు. అబ్రహాము షేము నుంచి తెరాహు, తెరాహు నుండి అబ్రహాం వచ్చాడు. అబ్రహాంను పిలిచి నేను చూపించబోయే దేశానికి వెళ్ళమన్నాడు. ఇక మిగిలిన వాళ్ళందరూ ఓ పక్కన షేము, హాము, యఫేతుల నుంచి చాలామంది వచ్చారు. వారిలో అబ్రహామును మాత్రం దేవుడు చూజ్ చేసుకున్నాడు. దేనికి? కాలం పరిపూర్ణమైనప్పుడు యేసు ప్రభువారు ఈ లోకానికి రావాలంటే ఒక వ్యక్తి కావాలి. ఆయన సంకల్పం నెరవేర్చడానికి ఒక వ్యక్తి కావాలి. ఆదికాండం 3:15 చెప్పాడు కదా, స్త్రీ సంతానం వచ్చి నీ తల చెత్తగొడతాడని. ఆ స్త్రీ సంతానం రావాలంటే ఇప్పుడు ఒక పర్సన్ కావాలి. అందుకని మత్తయి 1:1లో ఏం చెప్పాడు? అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని 14 తరాలు చెప్తాడు. ఒక్కొక్క 14 14 తరాలు చెప్తాడు. అందులో మొట్టమొదట ఎవరి గురించి మాట్లాడాడు? ఇక్కడ అబ్రహాం గురించి మాట్లాడాడు. అంటే బైబిల్లో మోషే రాసేటప్పుడు మొత్తం ఫిల్టర్ చేసి కుదించి షార్ట్ కట్ చేసి అబ్రహాం దగ్గర తీసుకొచ్చేసాడు. 12వ అధ్యాయానికి వచ్చేసాడు. 6వ అధ్యాయంలోనే జలప్రళయానికి ముందు 7వ అధ్యాయంలోనే 1650 సంవత్సరాల చరిత్ర అయిపోయింది. ఈ అబ్రహాం పిలిచిన తర్వాత అబ్రహాంకి ఇస్సాకు యాకోబుకి 12 మంది కుమారులు, 12 మంది 12 గోత్రాలు అవుతారు. ఈ 12 గోత్రాల ప్రజలు 12 మంది 75 మంది ఐగుప్తు దేశానికి వెళ్తారు. అక్కడ ఒక 400 సంవత్సరాలు పైబడి బానిసగా ఉంటారు. దేవుడు మోషే ద్వారా వారిని బయటకు తీసుకొస్తాడు. అరణ్యంలో 40 సంవత్సరాలు వారిని నడిపిస్తారు. మోషే అవిధేయత వల్ల కనాన్ దేశం వెళ్ళకుండా చనిపోతాడు. తర్వాత యెహోషువ నాయకత్వంలో కనాన్ దేశానికి వెళ్తారు. కనాన్ దేశంలో వాళ్ళు భూభాగాన్ని పంచుకుంటారు. యెహోషువ మరణం తర్వాత న్యాయాధిపతుల కాలం స్టార్ట్ అవుద్ది. 15 మంది న్యాయాధిపతులు వాళ్ళని ఏలుబడి చేస్తారు. ఆఖరి న్యాయాధిపతి సమూయేలు కాలంలో రాజు కావాలని కోరతాడు. అప్పుడు దేవుడు సౌలును వారికి రాజుగా ఇస్తాడు. 40 సంవత్సరాలు అతను పరిపాలిస్తాడు. తర్వాత సౌలు యొక్క అవిధేయత వల్ల రాజ్యము దావీదుకు వరించి దావీదు రాజు అవుతాడు. దావీదు ఒక 40 సంవత్సరాలు వెళ్తాడు. దావీదు మరణం తర్వాత సొలొమోను రాజు అవుతాడు. సొలొమోను 40 సంవత్సరాలు రాజ్యం వెళ్తాడు. సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము పరిస్థితి, సొలొమోను యొక్క పరిస్థితి రెండు మిక్స్ అయ్యి రాజ్యంలో ప్రజల్లో తిరుగుబాటు మొదలవుద్ది. వారిలో యెరోబాము అనేవాడు ఒకడు సొలొమోను బతికుండగానే తిరుగుబాటు చేస్తాడు. విషయం సొలొమోనుకు తెలిసి ఐగుప్తు దేశాన్ని పారిపోతాడు. సొలొమోను మరణం తర్వాత ఇశ్రాయేలు పెద్దలు వెళ్ళి సొలొమోను కుమారుడైన రెహబాముకి విషయం చెప్తారు. ఏంటంటే, మీ తండ్రి బరువైన కాడు మా మీద పెట్టాడు, మాకు కాస్త సులువు చేస్తే మేము దాన్ని తగ్గిస్తే మీకు దాసులుగా ఉంటామని చెప్తారు. అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే, పెద్దలు చెప్పిన మాటని కాస్త పక్కన పెట్టి తనతో పెరిగిన యవ్వనస్తులను అడిగి, మా తండ్రి చేసిన దానికంటే ఇంకా కఠినమైనటువంటి మిమ్మల్ని బానిసత్వంలో నడిపిస్తానని ఇతను చెప్తాడు. దాని ఫలితంగా 10 గోత్రాలేమో ఇశ్రాయేల్ రాజ్యంగా, 2 గోత్రాలేమో యోధా రాజ్యంగా చీలిపోతారు. ఆ చీలిపోయిన వారిలో ఇప్పుడు చదివినటువంటి 7వ వచనం, యెషయా గ్రంథం 5:7 వచనం చూడండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము అన్నాడు. ఇక్కడ యోధా మనుషులు ఎవరు, ఇశ్రాయేల్ ఎవరు అని అంటే, విభాగింపబడిన రాజ్యంలో 10 గోత్రాలు ఇశ్రాయేలీలు, విభాగింపబడిన రాజ్యంలో 2 గోత్రాలు యోధా మనుషులు. ఈ వేరియేషను ఇశ్రాయేలు యోధా అనే పదాలు ప్రవక్తలు పలు సందర్భాల్లో వాడతారు. అప్పుడు మనకు అర్థం కావాల్సిందేంటి? యోధా అంటే 2 గోత్రాలు, ఇజ్రాయేల్ అంటే 10 గోత్రాల ప్రజలు. మీరు బ్లంట్గా చెప్పుకోవాలి, ఓకేనా? అర్థమైంది ఇప్పుడు? అంటే చరిత్ర ఆదికాండం నుంచి రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం వరకు వచ్చాం మనం ఇప్పుడు.
మీరు ఈ చరిత్ర ఇప్పుడు చెప్పినటువంటి ఈ 5 నిమిషాలు చెప్పిన దాన్ని మీరు నోట్ చేసుకొని మీరు ఆదికాండం నుంచి రాజుల మొదలుగన్న 12 అధ్యాయాలు చదివితే అయిపోయింది పుస్తకాలు. కాండాలు 5 పుస్తకాలు అయిపోయినాయి, యెహోషువ గ్రంథం అయిపోయింది, న్యాయాధిపతులు అయిపోయింది, రూతు గ్రంథం అయిపోయింది, తర్వాత రాజులు 1 అయిపోయింది, 12 అధ్యాయం వరకు అయిపోయింది స్టోరీ. సమయంలో 1, 2 కూడా అయిపోయింది, 12 అధ్యాయం వరకు మొదటి గ్రంథం కూడా అయిపోయింది. అంటే బ్రీఫ్గా చెప్పాలంటే అదే స్టోరీ. అక్కడ దాన్ని ఎన్లాట్ చేసి మాట్లాడాలంటే ఇంకా చాలా విషయాలు మాట్లాడవచ్చు. పాయింట్ అర్థమైంది మీకు? బైబిల్ని 5 నిమిషాల్లో చెప్పచ్చు, బైబిల్ని 5 సంవత్సరాలు కూడా చెప్పచ్చు, ఇంకా చెప్పాలంటే 50 సంవత్సరాలు కూడా చెప్పచ్చు. మాట్లాడే వాళ్ళ యొక్క తలాంతు, దేవుడిచ్చినటువంటి తలాంతు, వినేవాళ్ళ యొక్క ఓపిక. బట్ ఇప్పుడు అంతా టైం తీసుకోండి. షార్ట్ మెసేజ్లకు ఎక్కువగా ఫాలోవర్స్ ఉంటున్నారు, వ్యూవర్స్ ఉన్నారు. తెలుసా మీకు? అరగంట మెసేజ్ అంటే స్క్రిప్ట్ కొట్టేస్తున్నారు, 5 నిమిషాల మెసేజ్ అంటే సరే చూద్దాం, 60 సెకండ్ మెసేజ్ అంటే షార్ట్స్ అంటే వ్యూవర్స్ ఎక్కువ వస్తున్నారు. అంటే మనుషులు ఎక్కువగా టైం కేటాయించడానికి ఇష్టపడలే, అందులో ప్రత్యేకించి దేవుని వాక్య విషయంలో ఎక్కువ టైం కేటాయించడానికి ఇష్టపడలే. మరి ఈయనేమో దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. దివారాత్రులు కాదు కదా, 1 గంట సేపు తినడానికి పాపశాపాలు పడాల్సి వస్తుంది, చాలా ఇబ్బందిగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది, చాలా బతిలాడుకోవాల్సి వస్తుంది. కొంతమంది బతిలాడినా సారీ బ్రదర్ మాస్టర్ గారు ఈరోజు కుదరదు, ఇంకెప్పుడైనా చూద్దాంలే అంటే అంత బిజీ అయిపోయారు. మనుషులు దేవుని వాక్యాన్ని పట్టించుకునేంత పరిస్థితి లేదు, చాలా బిజీ అయిపోయారు. ఈయనేమన్నాడంటే దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. అతను ఎలా ఉంటాడంటే ఎప్పుడు పచ్చగా ఉంటాడు అన్నాడు. ఇది పరిశుద్ధ గ్రంథం అని ఎందుకు పిలిచాడంటే చాలా విషయాలు మాట్లాడవచ్చు. నేను క్లుప్తంగా చెప్పేది ఏంటంటే జీవితాలని పచ్చగా తయారు చేస్తుంది, జీవితాలని బాగు చేస్తుంది అనటంలో ఏ విధమైన సందేహం లేదు, నాకైతే లేదు. పర్సనల్గా నీ జీవితం బాగుపడటానికి పరిశుద్ధ గ్రంథం బాగా ఉపయోగపడుద్ది. ఏ స్కాలరు చెప్పలేని విషయాలు బైబిల్ చెప్పుద్ది, ఏ సైకియాట్రిస్ట్ చెప్పలేని విషయాలు బైబిల్ చెప్పుద్ది, ఏ మోటివేషనల్ స్పీకర్ చెప్పలేని విషయాలు బైబిల్ చెప్పుద్ది, ఏ అడ్వైజర్ ఇవ్వనటువంటి అడ్వైజెస్ బైబిల్ ఇస్తుంది. ఎందుకంటే బెస్ట్ అడ్వైజరు దేవుడే, బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ దేవుడే. ఆయన కంటే బెస్ట్ మోటివేటెడ్ స్పీకర్ ఎవరుంటారు చెప్పండి? ఆయన కంటే బెస్ట్ అడ్వైజర్ ఎవరుంటారు చెప్పండి? ఆ ఫ్యాన్ తయారు చేసిన వాడికి, దాని మ్యానుఫ్యాక్చరింగ్ డిసైడ్ ఎవరైతే చేశారో వాళ్ళకే దాంట్లో ఉన్నటువంటి విషయాలు బాగా అర్థమవుతాయి. నిన్ను నన్ను క్రియేట్ చేసిన వాడికి నా బాగోగులు బాగా తెలుసు, నీకంటే నాకంటే ఎక్కువగా. ఒప్పుకుంటారా? నాకంటే ఎక్కువగా నా గురించి దేవుడికే బాగా తెలుసు అంటున్నా నేను. మీరేమంటారు? అవునా? మా అమ్మ నాన్న కంటే ఎక్కువగా నా గురించి నా దేవుడికే తెలుసు అంటా నేను. మీరేమంటారు? మీ అమ్మ నాన్న కంటే నీ గురించి బాగా తెలిసిన వ్యక్తి ఎవరు? దేవుడే అని అంటాను. ఆ దేవుడు నీకు వరకు రాయించిన గ్రంథమే బైబిల్. ఆయన మైండ్ ఏంటో నీకు చెప్తాడు, నువ్వు ఎలా ఉండాలో చెప్తాడు, నువ్వు ఎలా ఉండకూడదో చెప్తాడు. ఆయన చట్టం అంటేనే ఏం చెప్పుద్దంటే, ఇది ఒకటి చెప్పి మనం బ్రేక్ ఉందా సారో? నిర్వాహకులు ఎక్కడున్నా ఉందా? రైట్, ఈ ఒక్క విషయం చెప్తాను చూడండి. లేదంటే బ్రేక్ వెళ్ళి వచ్చాక చూద్దాం. ఇప్పుడు చెప్తే అడవుడికి చెప్పాల్సి వస్తుంది నేను. ఆఫ్టర్ బ్రేక్ విల్ డిస్కస్ దిస్ పాయింట్. బ్రేక్ తర్వాత ఈ పాయింట్ చూద్దాం. రైట్, మీకు బ్రేక్ ఇస్తున్నాను నేను. ఎలాగంటే 12 అయిపోయింది, 12 దాటిపోయింది.